సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఓజీ మూవీ రిలీజ్ అయ్యి 2 డేస్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మూడో రోజు నడుస్తుంది. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు వాళ్ళు అఫీషియల్ గా 150 crores గ్రాస్ వచ్చినట్టుగా. సో మరి సెకండ్ డే నుంచి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కదా, మరి ఇప్పుడు థియేటర్స్ కి పరుగులు పెడుతున్నారా ఆడియన్స్? సో లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి మరి ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు? సో ఎలా ఉంది సార్ కలెక్షన్స్ లో? అంటే ఇండియాలో జాతీయ స్థాయిలో ఇది పెర్ఫార్మ్ చేసింది 20 కోట్ల లోపే అనేది రెండో రోజు కలెక్షన్స్. కారణం ఏంటంటే ఫస్ట్ డే అని అంటున్నారు కానీ ప్రీమియర్స్ తో కలిపి చెప్తున్నారు. అవును, దాంతో కలిపి అంటే ప్రీమియర్స్ తో కలిపి ప్రీమియర్స్ ప్రైస్ హైక్ తో కూడా కలిపి మాట్లాడుకోవడం వలన 63 కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఒక లెక్క ఉంది. అది నెట్ గ్రాస్ వచ్చి 84 చిల్లర అని చెప్తున్నారు. అయితే సెకండ్ డేకి వచ్చేసరికి అది 20కి వచ్చేసింది. 20కి రావటం అంటే ప్రైస్ తగ్గింది, ఆ ప్రైస్ హైక్ లేదు ఇప్పుడు, అంటే 3 తగ్గింది. అది రిఫ్లెక్ట్ అయింది అంతే. అంటే జనాలు వెళ్తున్నారు సినిమాకి, ఆదరణ ఉంది, స్లోగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అధికంగా ఉంది, హిందీ బెల్ట్ లో పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు ఈ సినిమా అనేది వాస్తవం. కొంత మెట్రోపాలిటన్ ఏరియాలో మూమెంట్ కనిపిస్తోంది కానీ అది అక్కడ సెటిలర్ తెలుగు బ్యాచ్ పెడుతోందేమో అనేది ఒక డౌట్. చాలా ప్రాంతాల్లో పెద్దగా లేదు. అలాగే తమిళ్ ప్రింట్ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయటం లేదు, స్లోగానే ఉంది. కొన్ని పాకెట్స్ లోనే అది కూడా ప్రభావం చూపిస్తోంది. పోతే ఇతర ప్రాంతాలు మలయాళంలోనూ ఇంకో చోట లేదు, ఆ సినిమా ఏమీ లేదు. ప్రధానంగా తమిళ్, హిందీ, తెలుగు ఈ 3 మార్కెట్లలోనే దానికి కొంచెం ప్రజెన్స్ ఉంది. బలమైన ప్రజెన్స్ అయితే తెలుగు మార్కెట్లో ఉంది, తెలుగు స్టేట్స్ లో ఉంది. ఈ తెలుగు స్టేట్స్ మార్కెటే ప్రధానమైన మార్కెట్ గా థియేటర్కల్ బిజినెస్ జరుగుతోంది ఓజీకి. కారణం ఏదేమైనప్పటికీ మండే నుంచి ఇది ఫాల్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆ సినిమా చూడాలి అనే వ్యామోహం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు వెరీ ఫస్ట్ డే అంటే 24వ తారీఖు నైట్ నుంచే మొదలైపోయారు వాళ్ళు. అందులో దాదాపు 50% సాటిస్ఫైడ్, 50% వెళ్ళిపోయారు, సినిమా చూసేసారు, అయిపోయింది. సో ఇంకో 50% మాత్రమే మార్జిన్ ఉంది అక్కడ. వాళ్ళకి సాధారణ ప్రేక్షకుడు యాడ్ అయితే మీకు రన్ వస్తుంది, కానీ రన్ని ముందుకు లాగేంతగా ఈ సినిమా కనిపించడం లేదు. ఇది ఏ క్షణమైనా ఓటీటీలోకి వస్తుంది, చూద్దాం అనుకుంటూ థియేటర్ల వైపు పరుగులు పెట్టకుండా నిలకడగా పరిస్థితిని గమనిస్తున్నటువంటి సెక్షన్ చాలా పెద్దగా ఉంది. వీళ్ళు థియేటర్ కదిలుంటే ఈ నెంబర్ అక్కడ కనిపించేది, రిఫ్లెక్ట్ అయ్యేది, కానీ ఆ కదిలే మూడ్లో లేరాడు. వాళ్ళు అక్కడే నిలబడి ఓటీటీలో వస్తే ఫోన్లో చూద్దాం అనుకుంటున్నారు. ఒకటి. రెండోది, ఆల్రెడీ ఒక క్వాలిటీ ప్రింట్ బయటకు వచ్చేసింది, ఒక సూపర్ క్వాలిటీ ప్రింట్ బయటకు వచ్చింది. అది ఆల్రెడీ అన్ని ఫోన్లలోకి ట్రాన్స్ఫర్ అవుతోంది. దీని ప్రభావం కూడా అక్కడ తెగే టిక్కెట్ల మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇవన్నీ కలగలిసి మండేకి కొంత డ్రాప్ మొదలయ్యేటువంటి ప్రమాదం ఏదో గోచరిస్తోంది. ఒకవేళ ఆ ప్రమాదం జరిగితే ఈ 20 రేపు కంటిన్యూ అవుతుంది. రేపు ఈ 20 కొంచెం పెరగచ్చు కూడా, 23 దాకానో టచ్ అవ్వచ్చు సండే కాబట్టి. ఆ తర్వాత రోజు కండిషన్ ఏంటి అనేది అనుమానం. ఆ రోజు డ్రాస్టిక్ గా అది డౌన్ ఫాల్ అయ్యి 17 దగ్గర ఆగినా కానీ అది నిలబడిన సినిమా కానీ చెప్పుకోవచ్చు, ఈవెన్ 17 దగ్గర ఆగినప్పటికీ. అందుకని చాలా ఈగర్ గా ఉన్నారు ఫ్యాన్స్ కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా, గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ గా గమనిస్తున్నారు బిజినెస్ ట్రెండ్. దీని మీద ఎంత రెవెన్యూ వచ్చింది అనేది వేరే గొడవ, ఎన్ని రోజులు కనీసంగా థియేటర్లో నిలబడింది అనేది ప్రధానమైన గొడవగా మారిపోయింది ఇప్పుడు. ఒకటి, జనాలకు అర్థమైపోయిన విషయం ఏంటంటే వీళ్ళ బడ్జెట్ అంటే వాళ్ళు థియేటర్కల్ గా ఎక్స్పెక్ట్ చేసింది 250 కోట్లు. ఆ 250 మాక్సిమం రీచ్ అయిపోతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది వీళ్ళకి. అంటే వెరీ ఫస్ట్ డే కలెక్షన్ వాళ్ళు చెప్తున్న పద్ధతిలో 154 కాకపోయినా కానీ 100 కోట్లు, 104 కోట్లు క్రాస్ అయింది. అది 104 క్రాస్ అయింది. ఇంకొద్దిగా ఈ వారం రోజులు పుష్ అయితే, అంటే 2-3 రోజుల్లోనే అది 104 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు 2 రోజుల్లోనే, మిగిలిన వారం అంతా కలిపి ఒక 100 కలెక్ట్ చేసినా కానీ వాళ్ళు గోల్కి రీచ్ అయిపోయినట్టే. హిందీ బెల్ట్ లో పెర్ఫార్మ్ చేస్తుంటే సినిమా ఇంకా బీభత్సమైనటువంటి స్థాయిలో ఉండేది. ఏ కారణం చేతైనా కానీ అక్కడ డౌన్ గానే నడుస్తోంది.
అప్వర్డ్ మూమెంట్ కూడా కనిపించట్లేదు. అంటే షో బై షో పెరుగుతున్నటువంటి ఒక విజిబిలిటీ ఉంటుంది, అది కూడా కనిపించట్లేదు. అందుకని ఏ తర్వాత ఈ సినిమా ఇంకొక 10 రోజులు నడుస్తుంది హ్యాపీగా. ఈ 10 రోజుల్లో ఇది ఏ మేరకు వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు అనేది చూడాలి థియేటర్కల్ గా. ఆ తర్వాత ఓటీటీ బిజినెస్, శాటిలైట్ బిజినెస్, తర్వాత ఈ అప్ కంట్రీ శాటిలైట్ బిజినెస్, డిజిటల్ బిజినెస్ ఇవన్నీ కలగలిసి చాలా చేస్తారు. కాబట్టి థియేటర్కల్ గా సక్సెస్ఫుల్ లాంచింగే అనుకోవాలి. ఓకే, దీనికి భారీ ఆఫర్లు వచ్చినా రాకపోయినా ఇది ఒక తెలుగులో హిట్ సినిమాగా చెప్పుకోవాలి. ఓకే సార్. సో 500 crores వరకు వెళ్ళే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఈ ఫ్లో చూసుకుంటే? 250 నుంచి 300కి వెళ్ళటమే చాలా గొప్ప విషయంగా మారింది.